వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబీఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో మనం నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ 2023కి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం చూద్దాం. 2023 సంవత్సరానికి సంబంధించి వైద్య రంగంలో నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు, వారు చేసినటువంటి సర్వీసెస్, వారు చేసిన పరిశోధన యొక్క డీటెయిల్స్ ఒకసారి మనం ఇవాళ చూద్దాం. కాటలిన్ కరికో వీరు హంగరీ దేశానికి చెందినవారు, తర్వాత అమెరికాలో స్థిరపడడం జరిగింది. డ్రూ వైజ్మన్ వీరిది అమెరికా. వీరిద్దరికీ సంయుక్తంగా ఈ వైద్యానికి సంబంధించి, ఈ మెడిసిన్కి సంబంధించి నోబెల్ ప్రైజ్ని వీరిద్దరికీ సంయుక్తంగా ఇవ్వడం అనేది జరిగింది. అయితే కాటలిన్ కరికో వీరు అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలోను అలాగే హంగరీలోని సెగెడ్ యూనివర్సిటీలోను ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈమె 13వ మహిళ, అంటే వైద్య రంగానికి సంబంధించి నోబెల్ బహుమతి గెలుచుకున్నటువంటి 13వ మహిళగా మనం ఈ విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ డ్రూ వైజ్మన్ గారు వీరు అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలో వీరు ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇంకా డీటెయిల్స్ ఒకసారి చూస్తే, కరోనా వైరస్కు వేగంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి వీరి పరిశోధనలు దోహదపడ్డాయని ఈ నోబెల్ అవార్డు కమిటీ అనేది కమిటీ అనేది అభిప్రాయపడడం అనేది జరిగింది. అయితే వీరి పరిశోధనల వల్ల ఎంఆర్ఎన్ఏ మన రోగ నిరోధక వ్యవస్థతో చర్యలు జరిపే తీరుపై సరికొత్త విషయాలు వెలుగులోకి రావడం అనేది జరిగింది. అంటే రోగ నిరోధక వ్యవస్థకి ఎంఆర్ఎన్ఏకి ఉన్నటువంటి యొక్క మధ్య ఉన్నటువంటి యొక్క చర్య యొక్క విధానాన్ని వీరు తెలుసుకోవడం అనేది జరిగింది. అయితే వీరు వేరువేరుగా పరిశోధనలు ముందుగా చేసినప్పటికీ వీరు పరిచయం ఏర్పడిన తర్వాత వీరు కలిసి ఉమ్మడిగా పరిశోధన చేయడం అనేది జరిగింది. ఆ పరిశోధనలో భాగంగా వీరు ఉమ్మడిగా ఒక విధానాన్ని కనుగొనడం జరిగింది. అదేంటంటే ఆర్ఎన్ఏలోని ఈ న్యూక్లియోసైడ్ బేస్ను మార్చేశారు. ఫలితంగా ఎంఆర్ఎన్ఏకు మన రోగనిరోధక వ్యవస్థకు మధ్య ఉండేటువంటి స్పందన నుండి ఇబ్బంది అనేది తొలగిపోవడం అనేది జరిగిందనమాట. ఇది ప్రధానంగా వీరు పరిశోధనలో కనుగొన్నటువంటి విషయం. అయితే తద్వారా వీరు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి సాంకేతికత, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే మనకి సాంప్రదాయ టీకా తయారీ ఎలా జరుగుతుంది, అలాగే వీరు ఎంఆర్ఎన్ఏ టీకా విధానాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు, ఏ విధంగా పరిశోధన చేశారనే దానికి డీటెయిల్స్ ఒకసారి అంటే ఈ రెండింటికి మధ్య భేదాన్ని ఒకసారి మనం చూస్తే, సాంప్రదాయ టీకాకు సంబంధించి విధానం ఎలా ఉంటుందంటే, లక్షితమైనటువంటి వైరస్, ఏదైతే వైరస్ని మనం కంట్రోల్ చేయాలనుకున్నామో ఆ వైరస్లకు లేదా అందులో ఉన్నటువంటి భాగాలను భారీగా డెవలప్ చేయాల్సి ఉంటుంది. అయితే వాటిని శుద్ధి చేసి తరువాత దశల్లో వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో సజీవంగా ఉన్నటువంటి లేదా బలహీనపరిచినటువంటి వైరస్లను శరీరంలోనికి చొప్పించాల్సి ఉంటుంది అనమాట. ఇది సాంప్రదాయంగా వ్యాక్సిన్ తయారీ విధానం అనేది. అయితే ఇప్పుడు మనకి ఎంఆర్ఎన్ఏ టీకా విధానం, ఈ వ్యాక్సిన్ విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే, ఇది పూర్తిగా భిన్నమైనటువంటి విధానం. ఎంఆర్ఎన్ఏ టీకా తయారీకి వైరస్ అవసరం అనేది ఉండదు ఇక్కడ. అయితే ఇందులో తాత్కాలిక జన్యు సంకేతం అనేది ఉంటుంది. లక్షిత వైరస్లోని ఎంపిక చేసిన భాగాన్ని ఉత్పత్తి చేయాలంటూ మన కణాలకు ఆదేశాలు అందులో ఉండడం అనేది జరుగుతాయి. అయితే దానిని మన కణాలు చదివి ఆ ప్రోటీన్ను తయారు చేయడం అనేది జరుగుతుందన్నమాట. అలా ఉత్పత్తి అయినటువంటి ప్రోటీన్ ఆధారంగా మన రోగ నిరోధక వ్యవస్థ స్పందించి సంబంధిత ప్రోటీన్లను అడ్డుకునేటటువంటి యాంటీబాడీలను, ఇతర ప్రత్యేకమైనటువంటి కణాలను తయారు చేయడం అనేది జరుగుతుందన్నమాట. తద్వారా భవిష్యత్తులో ఈ వైరస్ సోకినప్పుడు ఇన్ఫెక్షన్ను అడ్డుకునేటటువంటి ఒక శిక్షణ అనేది మనకి ఈ టీకా తీసుకోవడం వల్ల మనకి ఇది జరుగుతుందన్నమాట. అయితే ఈ కోవిడ్-19 టీకా కంటే ముందుగానే మనకి ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ ఈ విధానాన్ని మనకి జీకాకు సంబంధించినటువంటి వ్యాధుల్లోనూ, అలాగే ఇన్ఫ్లుయెంజా వ్యాధుల్లోనూ, అలాగే ర్యాబిస్ వ్యాధుల్లోనూ కూడా దీనికంటే ముందుగానే ఈ విధానాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఇది నోబెల్ ప్రైజ్ 2023 మెడిసిన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. థ్యాంక్ యూ.